ప్రస్తుతం చాలా మంది రైల్లో సమీప ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ఆన్లైన్ టికెట్ తీసుకోకుండా నేరుగా రైల్వే స్టేషన్కు వెళ్లి కౌంటర్ వద్ద టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే అనేక కారణాల వల్ల వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలనుకుంటే సదరు టికెట్లను నేరుగా రైల్వే స్టేషన్ కౌంటర్ వద్ద వాటిని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇందుకోసం కౌంటర్ వద్దకు వెళ్లి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. ఎంతమంది ఉన్నా ఓపికగా నిల్చుంటేనే టికెట్ వాపస్ ఇచ్చేసి డబ్బు తిరిగి పొందవచ్చు. ఇలా ప్రయాణికులకు చాలా సమయం వృధా అవుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర రైల్వే శాఖ ఆన్లైన్లో టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించింది. కౌంటర్ వద్ద కొనుగోలు చేసిన టికెట్ను ఒకవేళ రద్దు చేసుకోవాలనుకుంటే తిరిగి కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని నేరుగా ఆన్లైన్ ద్వారానే దాన్ని రద్దు చేసుకోవచ్చని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా 139 నెంబర్కు ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చని అన్నారు. రీఫండ్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అయితే బుకింగ్ సమయంలో చెల్లుబాటయ్యే మొబైల్ నెంబర్ను మాత్రమే అందించాల్సి ఉంటుందని తెలిపారు. రైలు ఆలస్యం, రద్దు సమయాల్లో టికెట్లను రద్దు చేయలేమని, కేవలం సాధారణ పరిస్థితుల్లో మాత్రమే టికెట్లు రద్దు వాపస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సదుపాయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రైలు ప్రయాణికుల సమయ, శ్రమ వృధా అవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మోర్ అనే ఆప్షన్ వద్దకు వెళితే టికెట్ కౌంటర్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కౌంటర్ టికెట్ క్యాన్సిల్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో PNR నెంబర్, రైల్ నెంబర్ సహా క్యాప్చా నమోదు చేయాలి. అప్లై నియమాలు, విధానాలు నిర్ధారించుకుని చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని మళ్లీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే PNR వివరాలు అందులో కనిపిస్తాయి. వాటన్నిటినీ ధృవీకరించి పూర్తి రద్దు కోసం టికెట్ రద్దు చేయండి అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు రావాల్సిన డబ్బు మొత్తం స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే ఈ వివరాలతో మొబైల్ నెంబర్కు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని తీసుకుని సమీపంలోని స్టేషన్ కౌంటర్లో చూపిస్తే నేరుగా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.